యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి యోగి ఆదిత్యనాథ్ ప్రజా సమస్యలు తీర్చడంలో వేగంగా ముందుకెళ్తున్నారు. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం యోగిని ప్రజలకు మరింత దగ్గర చేస్తోంది. తాజాగా ఆయన ప్రభుత్వం రిజర్వేషన్లు రద్దు చేసి సంచలనం సృష్టించింది. ఇకపై ఉత్తరప్రదేశ్లో మెడిసిన్లో మీకు సీటు కావాలంటే రిజర్వేషన్ అక్కర్లేదు. జస్ట్ మెరిట్, టాలెంట్ ఉంటే చాలు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేపట్టిన నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. యాంటీ రోమియో స్టార్స్ ఏర్పాటు చేసి ఈవ్ టీజర్ల భరతం పట్టి అందరి ప్రశంసలు పొందిన యోగి ₹5 మీల్స్ ప్యాకేజ్తో ప్రజలకు మరింత చేరువయ్యాడు. మరోవైపు పాన్ గుట్కాపై నిషేధం విధించి మూలాల నుంచి వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాడు. అంతేకాదు అన్నదాతలకు వరాలు కురిపించాడు. రైతు రుణమాఫీ చేశాడు. ఇకపై గ్రామాలలో కరెంటు 18 గంటలు ఇస్తామని తెలిపాడు. ఇప్పుడు మరో సంచలనానికి శ్రీకారం చుట్టాడు యోగి. తాజా సమాచారం మేరకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రైవేటు మెడికల్ కాలేజీలలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో కోటా రిజర్వేషన్లు ఇవ్వవద్దని నిర్ణయించారు. యోగి నిర్ణయం ఇప్పుడు మెడికల్ కాలేజీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే మెడిసిన్ సీట్లు బాగా కాస్ట్లీ అయిపోయిన నేపథ్యంలో రిజర్వేషన్లను తొలగించడం పెద్ద సాహసంతో కూడిన చర్యే. ఎందుకంటే రిజర్వేషన్ వల్ల నిజమైన అర్హత ఉన్న వాళ్ళు అవకాశాలు కోల్పోతున్నారు. టాలెంట్ బేస్డ్ ఎడ్యుకేషన్ కి శ్రీకారం చుట్టిన యోగిపై ప్రశంసల వర్షం కురుస్తుంది. రిజర్వేషన్ రద్దుతో పాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు యోగి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రస్తుతం 6వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం ఉంది. దానిని నర్సరీ నుంచి ప్రవేశపెట్టాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో యోగా, సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రాంలు తప్పనిసరి చేస్తూ మరో సంచలనానికి తెరతీశారు యోగి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.